ఓం బింబిస్ మూవీ రిలీజ్ అయింది. శ్రీ విష్ణు, రాహుల్ రమకృష్ణ, ప్రియదర్శిని గారు అయితే యాక్టింగ్ చేశారు. ఈ ముగ్గురు గారు యాక్టింగ్ కామెడీ సీన్స్ కానీ ఒక ఎరుగా తీశారు. అయితే కామెడీ సీన్ కానీ పంచులు కానీ ఒక కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు. మనకి లాజిక్ ఎక్స్పెక్టేషన్ చేసుకోకపోతే ఏం దొరకదు. ఓన్లీ ఫన్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే మూవీలో మనకి చాలా ఫన్ వరకు దొరుకుతుంది. ఈ సినిమాలో మనకి మెయిన్ ప్లాట్ వచ్చేసి ప్రియదర్శిని గారు, శ్రీ విష్ణు గారు, ఇంకా రాహుల్ రమేష్ గారు అయితే ఈ సినిమాలో సైంటిస్ట్ కావాలని ఉంటారు. సైంటిస్ట్ కావాలని పిహెచ్డీ అయితే చదువుతుంటారు. అక్కడ జరిగే కాలేజీలో సన్నివేశాల్లో జరిగే సీన్లో వాళ్ళు కాలేజీ నుండి బయటకు వదిలేస్తారు. వీళ్ళు చేసే అల్లరి కామెడీకి కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు బైరాపురం అనే ఊరికైతే వెళ్తారు. అక్కడ జరిగే సమస్యలన్నీ పరిహరిస్తాం, మేము అన్ని సాల్వ్ చేస్తామని సైంటిస్ట్లా బిల్డప్ ఇచ్చుకుంటూ కామెడీ అయితే సన్నివేశాలు జరుగుతుంటాయి. అక్కడ ఒక స్వామీజీ ఎదురవుతాడు. స్వామీజీ ఎదురైన తర్వాత మీకు ఒక నిధి తీసుకొని రావాలని చెప్తారు. ఒక మహల్లో వెళ్ళి నిధి తీసుకురావాలని చెప్తారు. అదే ఈ సినిమాలో మెయిన్ ప్లాట్. మొత్తం ఇదే మనకి మెయిన్ ప్లాట్. అయితే అనాలిసిస్ వచ్చేసి ఈ సినిమాలో అక్కడ ఏం జరుగుతుంది, ఆ విలేజ్లో జరిగే సన్నివేశాలకి వీళ్ళకి ఏంటి సంబంధం, వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ హాఫ్లో జరిగే కాలేజీలో జరిగే కామెడీలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారు. మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం టైం తీసుకుంటుంది స్టోరీలోకి రావాలని. వీళ్ళు తీసుకున్న పాయింట్ ఓకే కానీ స్టోరీలో వచ్చే విధానం కొంచెం లేట్ అవుతుంది. మనకి ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా కామెడీగా జరుగుతుంది. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకా శ్రీ విష్ణు గారు అయితే రాహుల్ రమేష్ గారు, ప్రియదర్శిని గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీశారు. మనకి శ్రీ విష్ణు గారు ఫస్ట్గా కొంచెం అప్సెట్ అవుతాం, కానీ వెళ్తా కొంచెం మనకి ఎంగేజింగ్ అనిపిస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది శ్రీ విష్ణు గారు యాక్టింగ్ అయితే. ప్రియదర్శిని గారు యాక్టింగ్ కానీ రాహుల్ రమకృష్ణ గారు యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్లో మనకి చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ప్రియదర్శిని గారు యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అయితే మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక మంచి ఫిలం అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీకి చూడొచ్చు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక సాంగ్ అయితే మనకి అనవసరంగా వచ్చేసింది. సాంగ్ యూజ్ లేదు కానీ ఒక సాంగ్ పెట్టేస్తారు. కానీ ఇంకా మిగతా సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా చూపించారు. మనకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ సీన్లో కరెక్ట్గా మ్యూజిక్ వచ్చేది. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ తీసుకొని వెళ్తూ ఉంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ అయిన విధానం కానీ డైరెక్టర్ కానీ చాలా బాగా చూపించారు. స్టోరీ, స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది మనకైతే. ఓవరాల్గా నో మ్యాజిక్, ఓన్లీ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సినిమా చూడాలనుకుంటే లాజిక్ కానీ స్టోరీ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ మ్యాజిక్, ఫన్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసుకపోతే ఒక మంచి ఫ్యామిలీ ఫన్ ఎలిమెంట్స్ అని చూపొచ్చు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఉషారు. దీనికన్నా ముందు ఉషారు ఫిల్మ్ అయితే తీశారు. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఫిల్మ్ తీస్తున్నారు శ్రీ విష్ణు గారు. అంటే వాళ్ళకి డైరెక్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక మంచి ఫ్యామిలీకి కానీ యూత్కి కానీ ఒక కామెడీ ఫన్ ఎలిమెంట్స్ అని చూపొచ్చు. ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎస్టాబ్లిష్ చేసే విధానం అయితే కొంచెం మాకు డల్ అనిపించింది. ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ కూడా ఒకటి రాకూడదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక సాంగ్ వస్తుంది, అదైతే సెకండ్ హాఫ్లో చాలా బాగలేదు. ఇంకా క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే పర్లేదు అనిపిస్తుంది, కానీ నార్మల్ స్టోరీ కాన్సెప్ట్లానే అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్ అయితే చాలా బాగుండేదని నాకైతే ఫీల్ అయితే కలిగింది. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ కానీ కామెడీకి కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ కానీ ప్రియదర్శిని గారి యాక్టింగ్ కానీ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి వర్కౌట్ అయింది. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి సినిమాకి 5కి 3. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.